విశ్వవిఖ్యాత పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. పూరిలో జగన్నాథ రథచక్రాలు కదిలేందుకు సిద్ధమయ్యాయి. శ్రీమందిరం దగ్గరలో ఉన్న బొడోదండో వద్ద నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవిల రథాల చక్రాలు కదలనున్నాయి. ఘంటానాదాలు, మేళతాళాలు, జై జగన్నాథ్ నినాదంతో రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. లక్షలాది మంది భక్తులు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పూరి చేరుకున్నారు. ఆలయ పరిసరాలకు వేలాదిగా సమూహంగా తరలి వస్తున్నారు. జగన్నాథ రథయాత్ర 16వ తేదీ గురువారం నాడు ప్రారంభమై ఈ నెల 24వ తేదీ శుక్రవారం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో జగన్నాథ స్వామి తన సోదరి సుభద్ర, సోదరుడు బలరాముడు 3 వేరువేరు రథాలపై గుండీచా ఆలయానికి ప్రయాణిస్తారు. జగన్నాథుని రథాన్ని నందిఘోష లేదా గరుడధ్వజ అని, బలరాముని రథాన్ని తాళధ్వజ అని, సుభద్రాదేవి రథాన్ని దర్పదళన్, దీనినే పద్మరథం అని కూడా పిలుస్తారు. ఈ రథాలను లాగేందుకు దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్నాథ స్వామి భక్తులు పూరి చేరుకుంటున్నారు. మంగళవారం జరిగిన స్వామివారి నేత్రోత్సవం రోజు కూడా దేవతామూర్తులను దర్శించుకునేందుకు లక్షలాదిగా జగన్నాథ స్వామి ఆలయానికి తరలివచ్చారు. శ్రీమందిరం ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం రథయాత్ర ప్రారంభం రోజు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. ఉదయం 6 గంటలకు మంగళహారతితో పాటు ఇతర ఆచారాలు నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మొదటి నైవేద్య సమర్పణ, గోపాల్ బల్లభ్, ఆ తరువాత సకల ధూప ఆచారాలు కొనసాగుతాయి. ఉదయం 9 గంటలకు రథ ప్రతిష్ఠ జరుగుతుంది. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు మంగళార్పణ ఆచారం. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పెహండి ప్రారంభమవుతుంది. అంటే రథయాత్రకు ఆలయ గర్భగుడి నుంచి దేవతలను రథాల వద్దకు తీసుకువచ్చే ఒక పవిత్రమైన దివ్య ఊరేగింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు పెహండి ముగుస్తుంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట వరకు మదన్ మోహన్ బీజే అంటే శ్రీకృష్ణుడిని రథంపైకి తీసుకురావటం, ఆ తరువాత చితాలగి అంటే దేవతామూర్తుల నుదిటిపై ఆభరణాలు అలంకరించే ప్రక్రియ, ఆ తరువాత సునాబేష అంటే బంగారు ఆభరణాల అలంకరణ జరుగుతాయి. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చెర్రా పెహెన్రా అంటే పూరి గజపతి మహారాజు బంగారు చీపురితో రథాల ముందు ఊడ్చే పవిత్రమైన ఆచారం కొనసాగుతుంది. ఇది భగవంతుని సేవకు ప్రతీకగా నిలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు రథాలు సిద్ధమవుతాయి. ఆ తర్వాత రథాలకు గుర్రాలను జత చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ప్రపంచం మొత్తం ఎదురుచూసే రథయాత్ర ప్రారంభమవుతుంది.